ఓం శ్రీ సదాశివాయ నమ. ఓం శ్రీ చంద్రశేఖరాయ నమ. మనము కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం చెప్పుకుంటున్నాము. ఇంతవరకు కూడా 7 రోజులు పూర్తయ్యాయి. 7 అధ్యాయాలు అయ్యాయి. ఈరోజు 8వ రోజు. 8వ రోజు వినవలసిన కార్తీక పురాణం చెప్పుకుందాము. ఈరోజు కార్తీక పురాణంలో అజామిళుని వృత్తాంతం చెప్పుకుందాము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతే నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. న కార్తీకసమో మాసో న శాస్త్రం నిగమాత్ పరం నారోగ్యసమముత్సాహం న దేవః కేశవాత్ పరః. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవత్తం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశమభయతం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. యాగానికి ధన సహాయం అడగడానికి కోసం వచ్చాడట వశిష్ఠ మహారాజు జనక మహారాజు దగ్గరికి. ఇక ధన సహాయం తరువాత జనక మహారాజు వశిష్ఠ మహర్షిని ఈ విధంగా అడిగారట. ఓ స్వామి, నాకు కార్తీక పురాణం గురించి వినాలని ఉంది, కాబట్టి మీరు దాన్ని తెలపండి అని అడిగితే అప్పుడు వశిష్ఠ మహర్షి స్కాంద పురాణంలోని ఈ కార్తీక పురాణాన్ని జనక మహారాజుకి తెలుపుతున్నారట. ఇంతవరకు 7 రోజుల కథ పూర్తయినది. ఈరోజు 8వ రోజు అజామీరుని కథ గురించి ఈ అధ్యాయంలో ఉంటుంది. ఇక వశిష్ఠ మహర్షితో జనక మహారాజు ఈ విధంగా పలికాడుట. ఓ మహాముని, మీరు చెప్పిన ధర్మములన్నీ విన్నాను. ధర్మములు మహాసూక్ష్మములైనవి కదా. ఈ సూక్ష్మధర్మములు నదీ స్నానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము, దీపదానము వలన సకల పాపాలు హరించుకుపోతాయని చెప్పుచున్నారు. కానీ సర్వపాపములు కేవలం వేదోక్తమగు ప్రాయశ్చిత్తము వలననే పోతాయి అని మహాత్ముని వలన విని ఉన్నాను. కాబట్టి అట్టి వేదోక్త ప్రాయశ్చిత్తము వలన నశించే పాపములు ఈ చిన్న దానము వలన పోతాయా? గడ్డి పరక ఆధారంగా చేసుకొని గట్టు ఎక్కగలమా? కుక్కతోకతో గోదావరి ఈదగలమా? ఈ సంశయమును బ్రహ్మర్షులకు తమరే తీర్చవలనని అడుగుతూ, ఇంకా పంచమహాపాతకములు వైశాఖ, ఆషాఢ, శ్రావణ, కార్తీక, మాఘమాసాలయందు చేసిన స్వల్పదానము వలన పోవటం ఏమిటి? దీని అర్థం ఏమిటి? ఇది కాక సర్వపాతకాలను పోగొట్టి పవిత్రతను కలగజేయున్నది దేశమా, కాలమా, లేకపోతే దానమా? ఈ సంశయాన్ని కూడా తీర్చి నన్ను అనుగ్రహించండి అని వశిష్ఠ మహర్షిని జనక మహారాజు ప్రార్థించారుట. దానికి వశిష్ఠ మహర్షి, ఓ రాజా, చక్కని ప్రశ్న వేశావు. ధర్మములు సాత్విక, రాజస, తామస ధర్మములని 3 విధాలుగా ఉన్నాయి. సత్వగుణము జనించి మనోవాక్కాయ కర్మల ద్వారా ఫలమంతా కూడా పరమేశ్వరార్పణం చేసి ఉత్తమ కర్మలు చేసే ధర్మాన్ని సాత్విక ధర్మం అంటారు. ఆ ధర్మ ఫలం ఎంతో అధికం. ఈ ధర్మము వలన సకల పాపాలు నశించి పవిత్రత లభిస్తుంది. కేవలం ఒక చిన్న నీటి బిందువు ముత్యపు చెప్పలో పడి ముత్యం అవుతోంది కదా. ఆ చిన్న నీటి బిందువుకు అందువలన ఎంతో ప్రాముఖ్యత కలుగుతోంది. అలాగే సదాచారము కలిగి కార్తీక మాసంలో గంగా గోదావరి నదుల యందు కానీ, పుష్కరకాలమందు జీవనదులందు కానీ స్నానం చేసి బ్రాహ్మణుడికి ఏ స్వల్పదానము చేసినను, స్వయంగా దేవాలయమున దీపారాధనలు చేసినను, జపతపాదులు చేసిన ఫలము తప్పక లభిస్తుంది. ఇక రాజధర్మం నీకు తెలియనిదేమి? అడిగిన వారికి లేదనకుండా
అందరి కోరికలు తీర్చటమే రాజధర్మం. శాస్త్రోక్తముగా విధానములను విడిచి దేశకాల పాత్రతలు చూడక పరులు సంతోషించుటకు చేయు ధర్మము తామస ధర్మం అంటారు. ఈ ధర్మము ఫలరహితం. ఫలాపేక్ష కలిగి శాస్త్రవిధులు విడిచి చేసిన ధర్మము అధర్మము. ఈ అధర్మమే పునర్జన్మకు కారణమై ఉన్నది. ఇందు ఒక ధర్మ సూక్ష్మం ఉంది. దేశకాల పాత్రతలన్నీ సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ చేసిన దానానికి ఫలము తప్పక కలుగుతుంది. పెద్ద గడ్డిమేటని చిన్న నిప్పురవ్వ నశింపజేస్తుంది. అలాగే ఇంటి యందు ఉన్న చిన్న దీపము ఆ ఇంటిలోని చీకట్లన్నీ పోగొట్టినట్టుగా ఆ మాదిరిగా భగవన్నామము తెలిసి కానీ తెలియక కానీ స్వల్పంగా కానీ స్మరించిన చాలునని శాస్త్రములు చెప్పుచున్నవి. అందువల్ల అన్ని పాపాలు హరించుకుపోతాయి. ఈ విధంగా ఫలము పొందిన ఒక మహనీయుని చరిత్రను పూర్తిగా విని ఆనందపరవశుడవు అని వశిష్ఠుడు జనక మహారాజుకి కథావృత్తాంతం చెప్పడం ప్రారంభించాడు. పూర్వము కన్యాకుబ్జము అను పేరు గల మహానగరం ఒకటి ఉండేది. ఆ నగరమందు సకల శాస్త్ర పారంగతుడైన బ్రాహ్మణుడు ఒకడు కలడు. అతని పేరు సుశర్మ. అతడికి సావిత్రి అను సద్గుణరాశియకు భార్య ఉంది. వారిరువురు కూడా అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారట. కొంతకాలానికి వారికి ఒక కుమారుడు జన్మించారట. ఆ దంపతులు ఆ పిల్లవానికి అజామీరుడు అని నామకరణం చేశారు. అతి గారాభం వలన అజామీరుడు ఎవరినీ లెక్క చెయ్యకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నాడట. విద్యాబుద్ధులు అలవడలేదుట. యుక్త వయస్సు వచ్చింది. సుధర్మాలను విడిచిపెట్టి ఒక దాసీ స్త్రీ యందు మోహం కలవాడి తల్లిదండ్రులను పెద్దలను వదిలి నిర్భయంగా ఆమె ఇంట్లోనే నివాసం ఉండేవాడు. సంధ్యావందనము నిష్ఠను వదిలి వేటాడుట యందు ఆసక్తి కలిగి ఉన్నాడట. నిత్యము వేటకు ఆమెతో కలిసి వెళ్ళేవాడు. ఒకనాడు అడవిలో ప్రమాదవశమున ఆమె మరణించింది. ఆమె కోసం కొంతసేపు దుఃఖించి ఆమెను భూమిలో పూడ్చి ఇంటికి తిరిగి వెళ్ళాడుట. ఆ దాసీ యువతికి ఒక కుమార్తె ఉంది. ఆమె ఈ వార్త విని ఎంతో దుఃఖిస్తోందిట. అప్పుడు అజామీలుడు ఆమెను ఒడిలోకి తీసుకొని ఓదార్చారుట. సహజంగా చెడు ప్రవర్తన కలిగిన అజామీలుడికి వావివరసల భేదం నశించింది. కుమార్తె యందు మోహం కలిగింది. ఆ విషయాన్ని ఆమెకు తెలిపాడు. ఆమె కూడా యుక్త వయస్కురాలు. వెంటనే అంగీకరించిందిట. వారిరువురికి కొంతకాలానికి ఒక కుమారుడు జన్మించారుట. అజామీలుడు బాలుడికి నారాయణ అని పేరు పెట్టి ఆ బాలుడిని విడిచిపెట్టలేక నిరంతరము నారాయణ 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 అని పిలుస్తూ ఎంతో ఎక్కువ ప్రేమతో చూస్తుండేవారుట. కొంతకాలానికి అతనికి మరణ సమయం ఆసన్నమైందిట. అప్పుడు అజామీరుడిని తీసుకుపోవడానికి యమభటులు అక్కడికి వచ్చారట. అప్పుడు అజామీలుడు తనను తీసుకొని పోవడానికి వచ్చిన యమదూతలను చూసి భయపడి పుత్రవాత్సల్యం చేత దూరంగా ఉన్న కుమారుడిని నారాయణ నారాయణ అని పిలిచారట. ఆ పిలిచినప్పుడు భయము చేత దీనస్వరముతో పెద్దగా ఓ నారాయణ అని పలుమార్లు పిలిచారట. అలా మరణ భయంతో నారాయణ నామ సంకీర్తన మరణకాలమందు అజామీరుడు చెయ్యగా దానిని విన్న యమదూతలు ఆలోచించి దగ్గరకు రాకుండా దూరంగా పోయి భయముతో ఉన్నారట. అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూసి ఓయి ఈ అజామీరుడు మావాడు కానీ మీ వాడు కాదు అని పలికారట. ఆ విష్ణుదూతలు పద్మము వలె విశాలమైన నేత్రములు కలిగి పచ్చని పట్టుబట్టలు ధరించి పద్మమాల అలంకృతులై కిరీటవంతులై కుండలధారులుగా మంచి మాలికలు వస్త్రములు ఆభరణాలు గలవారై 4 చేతులు గలవారు సుందరదేహులు శంఖచక్రాలను ధరించిన వారు తమ కాంతి చేత దేశమంతయు ప్రకాశం చేయువారు అయి ఉన్నారట. అట్టి విష్ణుదూతలను చూసి యమదూతలు ఇలా అడిగారట. మీరు ఎవరు? కిన్నరుల సిద్ధుల చారణుల దేవతల అని అడగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామీలుడిని తమ పుష్పక విమానం ఎక్కించుకొని విష్ణులోకానికి అజామీలుడిని తీసుకెళ్ళడానికి సిద్ధమైన కోరిక గలవారి ఇలా చెప్పడం ప్రారంభిస్తున్నారట. ఇంతటితో స్కాంద పురాణాంతర్గత
కార్తీక పురాణము 8వ అధ్యాయము సమాప్తము. హరి ఓం తత్సత్.